వాక్యం అనేది ఎట్లుండాలి తెలుసా? ఇంతకుముందు చదివినా కదా, హెబ్రీ 4:12, వాక్యము సజీవమై, వాక్యము బలము గలదై, వాక్యము రెండంచుల ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదే, ప్రాణమాత్మ శరీరాలను ఎముకలను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుతుందంట, విభజిస్తుందంట. డివైడ్, ప్రాణాన్ని, ఆత్మను, శరీరమును, ఎముకలను, మూలుగను కూడా విభజించునంత మట్టుకు దూరుతుందట. అంటే ఎట్లుంటుంది? వేసేస్తా అండి, తల్వార్ తీసుకొని కొట్టినామనుకో దిగిపోతుంది కదా. షార్ప్ వెపన్ తీసుకొని అటాక్ చేసినాం మనకు ఏమవుతుంది? కట్ చేస్తుంది కదా. అట్లనే యేసయ్యను బల్లెంతో పొడిస్తే డొక్కలో పిడికిలు పట్టేంత రంధ్రం ఏర్పడింది, బల్లెం వెళ్ళి గుండెకి దాకింది, గాయమైంది కదా. పేతురు మాట్లాడుతుంటే కూడా హృదయంలో నరకబడిన వారై, తిట్టలేదు, కొట్టలేదు ఆయన. ఏయ్, మీరు సిలువ వేసినట్టే ఆ యేసునే దేవుడు లేపినాడా, మరణమాయనను బంధించి ఉంచుట సాధ్యం, ఈ నామముననే రక్షణ, చస్తావు జాగ్రత్త అన్నాడు కదా. ఇప్పుడు అన్నామనుకో, పాస్టర్ గారు అంతా ఏదో పాతకాలం ముచ్చట్లు చెప్తాడు ఏందండి, ఇప్పుడు ఎట్లా చెప్పాలి వాక్యం? నువ్వేం చేసినా కూడా దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఓ నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి. ఏమంటారు దీన్ని? పొగిడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఖాళీ చెంచాతో తినబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తినబెట్టినట్టే. ఇది పాయసం బాగుందా? చెంచా లేదు, అక్కడ పాయసం లేదు, చాలా బాగుంది కదా, చాలా స్వీట్ కదా, పిస్తా హౌస్లో తెచ్చిన. పొగిడే వాళ్ళతో జాగ్రత్త. డబ్బాగా కొడతారు కదా నీకు జేజేలు, చాలా జాగ్రత్తగా ఉండు. అట్లాంటి మాటలు నీకు అనవసరం. నీ జీవితాన్ని సరిచేసి దేవుని కంటగట్టాల, ఆ వాక్యము నీ గుండెకు దాకాలి, ఆ వాక్యం నిన్ను సరిచేయాలి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడిండు కదా, ఇది నేను సరి చేసుకోవాలి, ఇట్లా నేను బ్రతకాలి అనే ఆ వాక్యం దేవుని కొరకు నిన్ను సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేదు అనుకో, ఆ పిట్టకథలు, ఒట్టి మాటలు పక్కన పెట్టేసి. ఎందుకంటే కళ్ళు మూసుకొని నరకంలో పడతావు, అక్కడ కళ్ళు తెరిచిన తర్వాత ఎవ్వరూ నిన్ను అక్కడి నుంచి తీయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజమైన ఉజ్జీవం అంటే ఏదో 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 జరిగి అది కాదు. చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీ ఏమంటాడు, అసలు నిజమైన ఉజ్జీవం అంటే ఏందో తెలుసా? ఒక మనిషి తన పాత స్థితిని వదులుకొని క్రీస్తుతో తన జీవితాన్ని నూతనపరచుకోవడమే, తన హృదయాన్ని నూతనపరచుకోవడమే, తన జీవితాన్ని నూతనపరచుకోవడమే నిజమైన ఉజ్జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు క్రీస్తు ఒక్కటైపోవాలి. ఆయనకి నీకు ఒక కనెక్షన్, క్రైస్ట్ కనెక్షన్ రావాలి. ఆయన జీవము నీలో ప్రవహించాలి, ఆయన స్వరం నీలోనికి రావాలి, ఆయన హార్ట్ బర్డన్ నీ హార్ట్లో నింపబడాలి. అదే హార్ట్ బర్డన్తో నువ్వు లోకంలో వెళ్ళినప్పుడు నీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఈ లోకంలో ప్రత్యక్షపరచబడాలి. ఇన్ క్రైస్ట్ అవుట్ కమింగ్ అపియరెంట్ కావాలి. లోపలున్న క్రీస్తు బయటికి నీలో నుండి కనబడాలి. ఇది క్రైస్తవ జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలది. ఈ వాక్యమే ఆత్మ ఖడ్గం. ఈ వాక్యాన్ని వినుటకు నీ చెవులు తెరవబడాలి. ఫస్ట్ ఏం తెరవబడాలి? స్పిరిచువల్ డెఫేనా ఇంగ్లీష్లో? చెవుడు అంటే ఏంది? డెఫ్. డమ్ అంటే డెఫ్ అండ్ డమ్. చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయలేరు? చెవిటోళ్ళు వినలేరు. అంటే దేవుని స్వరం వినాలని ఆశ ఉండదు, వినలేరు. దేవుని ప్రార్థించాలని ఆశ ఉండదు, వినలేరు. అంటే దేవుని మాట వినలేరు, దేవునితో మాట్లాడలేరు. వీళ్ళెవరు? స్పిరిచువల్ డెఫ్ అండ్ స్పిరిచువల్ డమ్. ఆత్మీయ చెవుడు, ఆత్మీయ మూగతనము కలిగిన వాళ్ళు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినాడు. యేసయ్య అందరి ముందు బాగు చేయలే. యేసయ్య ఆ చెవిటితనాన్ని, మూగతనాన్ని, నత్తిని తీసేయడానికి
ఏకాంతమునకు తీసుకుపోయినాడు. దేవునికి స్తోత్రం.